మాట్లాడల్లా లాజిక్ మాట్లాడిపోయినా లాజిక్సే మాట్లాడుతున్నాను ఒకటి. రెండవది నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మే 9వ తేదీన పోలీసుల అదుపులోకి వచ్చిన యువకుడు ఇన్ని రోజులు కనపడకుండా ఉండడాన్ని మనం సామాజికవేత్తలుగా అయితే అలా చూడవచ్చు. కాసేపు మీరు లీగలు అది వదిలేస్తే చనిపోయాడా లేదా అనేది కూడా వదిలేయండి. 40 రోజులు కనపడకుండా ఉన్నాడు అంటే మీకేమనిపిస్తుంది? 30 సంవత్సరాలుగా డిఫెన్స్ న్యాయవాదిగా క్రిమినల్ కేసుల్లో ఉన్న నేను, ముఖ్యంగా మర్డర్ కేసుల్లో నేను ఒక విషయం చెప్పగలను. ఎప్పుడైతే నాన్ బెయిలబుల్ వారెంట్లు వచ్చినా ఎగ్జిక్యూషన్ కి కోర్టు నుంచి తీసుకుని వెళ్ళారో, ఏ పోలీసులు తీసుకువెళ్లారు అనేది ప్రధానం. ఎందుకంటే వాళ్లే ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కరెక్ట్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. నాగరాజు గారు అనే ఆ వ్యక్తి, ఈ పోలీస్ సిఐ గారు అట్లా వారెంట్ తీసుకురావడం లేదు అనేది పోలీసుల దగ్గర నుంచి ఇంత మటుకి మనకి ఎటువంటి సమాచారం బయటికి రానప్పుడు అతని కస్టడీలో ఉంటే, ఈ కస్టడీలో మీరు అనుకున్నట్టుగా ఎజంప్షన్ చేసుకున్నాం చనిపోయాడు అనుకుంటే అది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది, ఇల్లీగల్ లాకప్ డెత్ అవుతుంది, ఎక్సీడింగ్ హిస్ పవర్స్ అవుతుంది, హ్యూమన్ రైట్స్ క్లియర్ కట్ వైలేషన్ అవుతుంది. అతను ఎవరైనా కానీ, నేరస్తుడు కానీ లేకపోతే సామాన్య వ్యక్తి కానీ. కాబట్టి అతను శిక్షారుడే. అతని మీద 302 కేసు పెట్టాల్సిందే, 201 కేసు కూడా వస్తుంది. ఇంకా ఇతరత్ర అతను సహకరించిన కానిస్టేబుల్స్ కానీ ఇంకా ఇతరత్ర సిబ్బంది ఉంటే వాళ్ళ మీద ఎయిడింగ్ అండ్ ఎబెటింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బేసికల్ గా లింక్ ఎవిడెన్స్ మనకు దొరకాలి. ఇక్కడ ఏంటంటే ఇది అసలు ఈ పార్టీకి విజయవాడ కమిషనర్ బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన పరిధిలో ఉన్న అంశం ఇది. అవును, ఆయన బయట చెప్పాలా. ఇంతబడికి ఆయన కూడా చెప్పట్లేదు, ఆయన కూడా మాట్లాడతల్లా. కాబట్టి ఇక్కడ అనుమానాలు ఎక్కువ ప్రజలకు రావడం మొదలైనవి. ఈ అంశంలో ఇప్పటికైనా పోలీసులు, ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ వాస్తవాలు బయట పెట్టాలి. అతను అరెస్ట్ చేస్తే వారెంట్ మీద తీసుకొచ్చామని చెప్పాలా, ఎక్కడి నుంచి తెచ్చామనేది కూడా చెప్పాలా, ఎప్పుడు తెచ్చామనేది చెప్పాలా, ఎక్కడ ఉంచామనేది కూడా చెప్పాలా. వీటన్నిటికన్నా ముందు ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు పోలీస్ స్టేషన్స్ లో అసలు సీసీటీవీలు ఎందుకు పనిచేయవు? సీసీ కెమెరాలు లోపల వదిలేసేయండి. కనీసం ఎంట్రన్స్, బయటకు వచ్చి వెళ్ళేవాడు లోపలికి వచ్చేవాడన్నా కనీసం రికార్డ్ అవ్వాలి కదా, ఉండాలి కదా, ఆధారాలు ఉండాలిగా, కనీసం ఉండాలి కదా. లోపల ఎస్ఐ రూమ్ లోనో సిఐ రూమ్ లోనో లేదు పనిచేయట్లేదంటే అదే మనం వదిలేద్దాం, లాకప్ పనిచేయట్లేదంటే. కానీ ఎంట్రన్స్ దగ్గర కంపల్సరీ ఉండాలి కదా. సో ఈ వ్యక్తి అనే వ్యక్తి ఆ స్టేషన్ లోకి వెళ్ళాడు లేదు అనేది అక్కడ నిర్ధారణ కావాలి. సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నాగరాజు మీదే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది వచ్చి మేము చూసామని చెప్తున్నారు, అదే కేసులో కొంతమంది అరెస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళని వదిలేశారని చెప్తున్నారు. కాబట్టి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? అసలు ఈ అంశాలన్నీ క్రోడీకరించి బయటకు చెప్పాల్సిన బాధ్యత కమిషనర్ మీద ఉంది. అయితే ఇక్కడ చిన్న టెక్నికల్ అంశం ఏంటంటే, ఎప్పుడైతే మ్యాటర్ సీజ్డ్ బై ది హైకోర్టు అయిందో, అది కూడా హైబియస్ కార్పస్ రూపంలో ఉందో, పోలీసులు కూడా దీన్ని బయట పెడితే కోర్టును పరిధిని దాటి మనం చెప్పామనే అంశం కూడా వస్తుంది. అంటే బయట పెట్టడానికి మార్గాలు చాలా ఉంటాయి ప్రసాద్ గారు, మీకు తెలియదు ఏముంది బయట పెట్టడానికి. వీళ్ళు అధికారికంగా బయట పెట్టలేదు, అధికారికంగా పెట్టవసరలా. ఒకవేళ నిజంగానే బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పు, ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది, అది నిజమైన వార్త కాదు, అసలు వార్త ఇది అని చెప్పదలుచుకుంటే అధికారికంగా పెట్టకపోయినా బయట పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూసే మార్గాలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఎందుకంటే లాకప్ డెత్, ఎవ్రీ లాకప్ డెత్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ గవర్నమెంట్ మర్డర్, ప్రభుత్వ హత్య కింద పరిగణిస్తారు. అవును, సామాన్య ప్రజలు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ పడుతుంది. అందుకనే ప్రభుత్వం కూడా స్పందించింది, దాని మీద విచారణ కమిటీ వేసింది. అయితే ఇక్కడ విచారణ కమిటీ కన్నా ముందు విజయవాడ కమిషనర్ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాల్సిన పరిస్థితి అనుకుంది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన బయటకు రాకపోవడం అనేది చాలా అనుమానాలు తావిస్తుంది. సిఐ నాగరాజు నిజంగా నేరం చేసి ఉంటే అతను బయటకు చెప్పడు. నేను ఇందాక అన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్నది వీటిని దృష్టిలో పెట్టుకునే, ఒకటి ఆధారాలు ఉన్నాయా లేవా చెప్పట్లేదు, కమిషనర్ గారు మాట్లాడడం లేదు, కమిషనర్కి సిఐకి మధ్యలో ఉండే అధికారులు ఎవరూ మాట్లాడడం లేదు, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు డీజీపీని పిలిచి మాట్లాడిన దానికి సంబంధించిన
డిస్కషన్ సంబంధించిన ఏం చెప్పాడు, డీజీపీ ఏం రిప్లై ఇచ్చాడో బయటికి తెలియదు కదా. ఇవన్నీ మనకి అఫీషియల్గా ఎవరు చెప్పలేదు, అన్అఫీషియల్గా కూడా బయటికి రాలేదు. సో ఇవన్నీ బేస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా జరగరానిదేదో జరిగింది, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశం ఏదో జరిగింది అనేదే ఆ బంధువులు చెప్పిన వాదన వాస్తవం అవుతుంది. ఆ? ఆ బంధువులు ఏదైతే క్లెయిమ్ చేస్తారో ఆ వాదన వాస్తవం అవుతుంది. అంతే కదా. ఆ బంధువులు కానీ, సమాజం కానీ, లేదా ఇతర విపక్ష పార్టీలు కానీ, ఎవరు మాట్లాడేది, మానవ హక్కుల సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ, అందరూ మాట్లాడేది అదే నిజమవుతుంది ఈ వీటిని బట్టి. రైట్. ఒక్కసారి రామకృష్ణ గారు, ఇప్పుడు మళ్ళీ ఇదే అంటున్నాను నేను,